దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహాశివ్ ఎపిసోడ్ నంబర్ 284. తల్లి ఇచ్చిన 10,000 చేత పట్టుకొని వచ్చిన మహర్షి అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూషన్. ఒక పక్క వెంకట్ పడుకొని నిద్రపోతుంటే బెనర్జీ గారు తులసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. స్నేహితుడంటే ప్రాణం విడిచే మీరు స్నేహితుడి దగ్గర ఉద్యోగం మానేశాను అంటున్నారు. దానికి కారణాలు ఏంటో చెప్పడం లేదు. సరే, నేను కూడా ఇక మిమ్మల్ని కారణాలు చెప్పమని ఇబ్బంది పెట్టను. కాకపోతే ఇప్పుడు మన జీవితం సాగేది ఎలా? ఉద్యోగం లేకుండా మనం ఎలా బతకగలుగుతాము అని అడుగుతుంది తులసి. చేతిలో పనితనం ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు తులసి. రాజశేఖర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే ఇంట్లో మిషన్ తొక్కుతూ కూడా మరో పక్క అంతో ఇంతో సంపాదిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడు అదే జీవన వృత్తిగా మార్చుకోవాలి. న్యాయమైన సంపాదనతో మన కష్టార్జితంతో 3 పూటలా తింటాంలే తులసి. నువ్వు ఆ విషయాల గురించి కంగారు పడకుండా పడుకో అని భార్యకి ధైర్యం చెప్తాడు. సరేనండి, మీరు కూడా ఎక్కువసేపు ఆలోచించకుండా పడుకోండి అని చెప్పి తులసి వెంకట్ని జోకొడుతూ పడుకొని పోతుంది. నిద్రపట్టని మహర్షి రూమ్ నుంచి బయటికొచ్చేసరికి ఆ రూమ్లో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వినపడి బాధపడుతూ, పాపం బెనర్జీ గారు, నా కారణంగా కష్టాలు పడినట్టుగా ఉంది. నా జీవితం ఎప్పుడూ ఇక వీరి కాళ్ళ దగ్గరే ఉంటుంది. ఈ కుటుంబానికి నేను ఎప్పుడూ అండగా ఉండాలి. దానికంటే ముందు బెనర్జీ గారు అన్నట్టు నేను స్ట్రాంగ్గా నిలబడాలి. కానీ ఎలా అని ఆలోచిస్తూ పక్కన ఉన్న బట్టలు కుట్టే మిషన్ వైపు చూస్తుంటాడు. మరుసటి రోజు ఉదయం 7 గంటలు అవుతుండగా ఒక కస్టమర్ వచ్చి బెనర్జీ ఇంటి డోర్ కొడుతుంటాడు. బెనర్జీ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. నేనిచ్చిన ప్యాంటు షర్టు కుట్టావా బెనర్జీ అని అడుగుతాడు కస్టమర్. అయ్యో, ఇంకా లేదు, ఈరోజు సాయంత్రానికి కుట్టిస్తాను అంటాడు బెనర్జీ. అక్కడ బాల్ ఆడుకుంటూ వెంకట్ ఆ మాటలని వింటూ ఉంటాడు. అది విని కస్టమర్ కాస్త కోపం తెచ్చుకుంటూ, ఈ రోజు ఉదయమే ఊరికి వెళ్ళాలి, బట్టలు అర్జెంటుగా కుట్టమని మీ భార్య కనిపిస్తే చెప్పాను కదా, ఇలా చేశారేంటండి అంటూ బెనర్జీ మీద కాస్త సీరియస్ అవుతుంటాడు. తండ్రి అంటే ప్రాణమైన వెంకట్కి తండ్రి అలా మాట పడుతుంటే వెంకట్ పసి హృదయం బాధగా అనిపిస్తుంటుంది. తులసి వాళ్ళ మాటలు వింటూ అక్కడికి వచ్చి, అవునండి, బట్టలు త్వరగా కావాలని చెప్పాడు. కానీ రాత్రి మీరు ఆ బాధలో ఉండేసరికి చెప్పలేకపోయాను అని అంటుంది. మీ మీద నమ్మకంతో బట్టలు కుట్టడానికి ఇస్తే టైంకి ఇవ్వకుండా ఇలాగేనా బెనర్జీ చేసేది? ఇంకొకసారి బట్టలు ఇవ్వకుండా చేసుకున్నారు అంటూ కస్టమర్ నిరాశపడుతూ బెనర్జీ గారిని మాటలంటుంటే మాట పడుతున్న తండ్రిని చూసి వెంకట్ తట్టుకోలేకపోతుంటాడు. క్షమించు బాబు అని బెనర్జీ గారు అనబోతుండగా, మీ బట్టలు అయిపోయాయండి అంటూ మహర్షి కుట్టిన ప్యాంటు షర్టు తీసుకొచ్చి ఇస్తాడు. అది చూసి బెనర్జీ గారు తులసి ఆశ్చర్యపోతుంటే వెంకట్ నవ్వుతూ చూస్తుంటాడు. అతను ఆశ్చర్యంగా మహర్షి చేతుల నుండి బట్టలు తీసుకుని చూస్తూ, బట్టలు కుట్టి కూడా కుట్టలేదని చెప్పారేంటండి అని అడుగుతాడు. బెనర్జీ గారు ఇంకా ఆశ్చర్యపోతూ, ఈ బట్టలు ఎవరు కుట్టారు తులసి అని అడుగుతాడు. నాకు తెలియదండి అంటూ మహర్షి వైపు తులసి చూస్తుంటే, నేనే కుట్టాను బెనర్జీ గారు అంటాడు మహర్షి. ఆ వయసులో మహర్షి అలా బట్టలు కుట్టడం బెనర్జీ గారికి తులసికి ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. అమ్మో, కొత్త వాళ్ళు కుట్టారా? అసలు ఈ బట్టలు సరిగ్గా కుట్టావా నాయనా అంటూ కస్టమర్ మహర్షిని అనుమానంగా చూస్తూ అడుగుతాడు. అక్కడ మీరిచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం కరెక్ట్గా కుట్టాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంటాడు మహర్షి. సరే, చూస్తాను అని ఆ కస్టమర్ మహర్షిని అనుమానంగా చూస్తూనే కస్టమర్స్ బట్టలు వేసుకొని చూసుకోవటానికి ఆ పక్కనే ఉన్న రూంలోకి వెళ్తాడు. అయ్యో, మహర్షి వాటిని ఎలా కుట్టాడో ఏంటో,
అనవసరంగా ఆయన ఇంకా మాట పడాల్సి వస్తుందేమో అని తులసి కంగారు పడుతుంటే, బెనర్జీ మాత్రం మహర్షి మీద పూర్తి నమ్మకంతో ఉంటాడు. కొద్దిసేపటికి కస్టమర్ ఆ బట్టలు వేసుకుని బయటకొస్తాడు. అది చూసి తులసి ఆశ్చర్యపోతుంటే, బెనర్జీ మాత్రం సంతోషపడుతుంటాడు. ఈ బాబు బట్టలు ఎంత చక్కగా కుట్టాడో, అసలు వంకలు పెట్టడానికి ఎక్కడా లేదు అంటాడు కస్టమర్ సంతోషపడుతూ. అది విని తులసితో పాటు వెంకట్ కూడా సంతోషపడుతుంటాడు. బట్టలు కాలేదని కోపంలో మిమ్మల్ని 2 మాటలన్నాను. క్షమించు బెనర్జీ అంటాడు కస్టమర్. ఇప్పుడు వెంకట్ పసి హృదయం ఆనందపడుతూ మహర్షి వైపు ఇంకా గౌరవంగా చూస్తుంటాడు. పర్వాలేదు అని బెనర్జీ అంటే, ఆ కస్టమర్ మహర్షి చేతిలో డబ్బులు పెట్టి, పైకి వస్తావు అని ఆశీర్వదించినట్టుగా చెప్పి వెళ్తాడు. అది విని బెనర్జీ గారు సంతోషపడుతుంటే, సమయానికి బట్టలు కుట్టి ఆయనకి మాట రాకుండా చేశావు మహర్షి అంటుంది తులసి. మహర్షి ఆ డబ్బుల్ని బెనర్జీ గారి చేతిలో పెట్టి, నేనుండగా బెనర్జీ గారికి మాట పడే పరిస్థితి ఎప్పటికీ రానివ్వనమ్మా అని చెప్తాడు. ఆ మాటలు వెంకట్ మనసులో బాగా నాటుకుపోయి మహర్షి మీద ఇంకా ఇంకా గౌరవాన్ని పెంచుతుంటాయి. నోట్: ఈ కథలో వెంకట్ పాత్ర కూడా చిన్నది కాదు కదా. వెంకట్ పసిప్రాయంలోని మహర్షి అంటే ఒక రెస్పెక్ట్ ఏర్పడింది. మిథునాని కాదని మహర్షికి అంత విలువ ఇచ్చాడు అంటే ఇదే కారణం. కానీ మహర్షి ఇంత చిన్న వయసులో ఇలా బట్టలు కుట్టడం ఏంటి అని అడుగుతాడు బెనర్జీ. దుబాయ్‌లో నేను ఒక పూట చదువుకుంటూ, ఇంకొక పూట బట్టల ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని బెనర్జీ గారు. ఒక పెద్ద టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో నాకు అనుభవం ఉంది కాబట్టి, ఇలాంటి పనులన్నీ నేను అవలీలగా చేస్తాను. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి, నలుగురు బతకటానికి నువ్వు పూలబాట వేయాలని అమ్మ నాకు ఎప్పుడూ నూరిపోస్తూ ఉండేది. అసలు మా అమ్మ అప్పుడు నన్ను టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో ఎందుకు జాయిన్ చేయించిందో తెలియకపోయేది. కానీ ఇక్కడికి వచ్చాక మీరందరూ ఈ వృత్తిలోనే ఉన్నారు కాబట్టి నన్ను కూడా ఈ వృత్తిలోనే కొనసాగాలని ఆ అమ్మ కోరిక కావచ్చు అని జేబులో నుంచి జీవన ఇచ్చిన 10,000 తీసి బెనర్జీ గారి చేతిలో పెట్టి, ఇక్కడ ఒక్క మిషనే ఉంది. ఒక్క మిషన్ మనిద్దరికీ సరిపోదు. కనీసం ఓ 2, 3 మిషన్‌లతో అయినా టైలరింగ్ షాపుని ఏర్పాటు చేద్దాం. ఇక నా అడుగులు అమ్మ ఇచ్చిన ఈ 10,000తోనే మొదలవుతాయి. ఈ డబ్బుతో మిషన్లు కొనండి బెనర్జీ గారు అని అంటాడు మహర్షి. కానీ మహర్షి, ఈ వయసులో నువ్వు సంపాదన దృష్టిలో పడితే చదువు నెగ్లెక్ట్ చేస్తావేమో అంటాడు బెనర్జీ గారు. అదేమీ లేదు బెనర్జీ గారు. నేను చదువులో కూడా టాపే. తక్కువ సమయంలోనే ఎక్కువ నాలెడ్జి పెంచుకోవటం నాకు ఎప్పటినుంచో ఉంది. నా చదువు గురించి అసలు భయపడకండి. ఒక పక్క చదువుకుంటూనే టైలరింగ్ చేస్తాను అని అంటాడు. అలా మహర్షి చిన్నతనంలోనే బెనర్జీ, తులసి గారి మనసులని గెలుచుకున్నాడు. ఇక మహర్షి ఆలోచనలు, మాటలు పసివాడైన వెంకటికి కూడా నాటుకుపోతుంటాయి. అలా జీవన ఇచ్చిన 10,000తో బెనర్జీ 2 మిషన్లు కొని, మొత్తం 3 మిషన్లతో జీవన పేరు మీద బెనర్జీ, మహర్షి కలిసి బజార్‌లో టైలరింగ్ షాప్ ఓపెన్ చేస్తారు. బెనర్జీ గారి కుటుంబ సమేతంగా బెనర్జీ గారితోనే కొబ్బరికాయ కొట్టించి మహర్షి ఆ షాప్ ఓపెన్ చేయిస్తాడు. కార్‌లో వెళ్తున్న రాజశేఖర్, దామోదర్ అది చూసి కార్ ఆపి మహర్షితో నవ్వుతూ మాట్లాడుతున్న బెనర్జీ మీద కోపం తెచ్చుకుంటారు. ఏమైనా నీ స్నేహితుడు నమ్మక ద్రోహి బావా అంటాడు దామోదర్. బెనర్జీ గురించి మాటలు మర్యాదగా రానివి దామోదర్. వాడిది నమ్మక ద్రోహం కాదు, అతి మంచితనం. లేకపోతే నా కంపెనీలో ఏసీ రూంలో కూర్చుని పని చేయాల్సిన వాడు ఆ కుర్రాడి కోసం ఇలా రోడ్డు మీద టైలరింగ్ పెట్టుకోవడం ఏంటి అని అంటాడు. అమ్మో, నీ స్నేహం వద్దని బెనర్జీ వెళ్ళిపోయినా బావకు మాత్రం ఆ బెనర్జీ మీద ఇంకా అభిమానం చావలేదు. వీళ్ళిద్దరి మధ్య ఎప్పటికప్పుడు విరోధం పెంచుతూ రావాలి అని అనుకుంటాడు దామోదర్. రాజశేఖర్ జీవన టైలరింగ్ అని షాప్ పేరు చూసి, అమ్మ మీద ఈ కుర్రాడికి తెగ ప్రేమ ఉంది అనుకుంటా అని అనుకొని
ఆ క్షణం జీవనతో తనకున్న జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకొని, ఆ దుర్మార్గురాలు నన్ను మోసం చేసి నా మనసుని ఎంతగా బాధపెట్టిందో తలుచుకుంటే ఇప్పటికి కూడా మండిపోతుంది అని కోపంగా తిట్టుకొని జీవన పేరు మీద ఓపెన్ అయిన వాళ్ళ షాపుని కోపంగా చూస్తూనే బెనర్జీతో కూడా మాట్లాడకుండా కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. అలా రాజశేఖర్ కారులో రావటం, అదంతా చూడటం, కోపంగా వెళ్ళిపోవటం బెనర్జీ గమనించలేదు కానీ మహర్షి గమనించాడు. ఇక రాజశేఖర్ ప్రతి అడుగును కూడా మహర్షి అప్పట్నుంచే గమనించడం మొదలుపెడుతూ వచ్చాడు. ఇలా మహర్షి ఒక పక్క చదువు కంటిన్యూ చేస్తూనే, ఇంకొక పక్క ఆ షాప్ కూడా నడుపుతూ వచ్చాడు. క్లాస్‌లో కూడా అందరితో కలిసిపోయి ఉండేవాడు. క్లాస్‌మేట్ ఫ్రెండ్ ప్రెజెంట్ స్టోరీలో ఎస్ఐగా పరిచయమైంది. స్టోరీ ఎక్కువ అవుతుందని ఈ ఎస్ఐ క్యారెక్టర్ గురించి ఎక్కువగా తీసుకురాలేదు. ఇంకొక పక్క దామోదర్ అమ్మాయిల్ని దుబాయ్‌కి షిఫ్ట్ చేసే లారీలకు కూడా మహర్షి ఆ వయసులో నుంచే చెక్ పెడుతూ వచ్చాడు. ఓ అర్ధరాత్రి పూట రోడ్డు మీద అమ్మాయిలతో లారీ వెళ్తుంటే మహర్షి చాటుగా ఉండి ఆ లారీ అద్దాలకు రాళ్ళు విసిరేస్తాడు. దాంతో ఆ రాళ్ళు అద్దాల నుంచి దూసుకుపోయి డ్రైవర్‌కి తగలడంతో లారీకి బ్రేకులు పడతాయి. బెనర్జీ పోలీసులతో వచ్చి ఆ లారీ డ్రైవర్‌ని అరెస్ట్ చేయించి ఉద్యోగాల పేరిట నమ్మించి తీసుకువెళ్తున్న అమ్మాయిలకి నిజాలు చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపించి వాళ్ళని జాగ్రత్తగా ఇంటికి పంపిస్తారు. లారీ డ్రైవర్లు పోలీసులకు చిక్కారు అనే వార్త దామోదర్‌కి, డేవిడ్‌కి తెలిసి డేవిడ్ పలుకుబడి ఉపయోగించి ఆ కేసును బయటికి రాకుండా చేయటం వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఆ విషయాలు బయటికి రాకపోయేవి. ఇక అప్పటినుంచి మహర్షికి డేవిడ్‌ని ఎదుర్కోవటం అంత ఈజీ కాదని అర్థమైంది. కానీ ఇక్కడ దామోదర్ వ్యాపారానికి, అక్కడ డేవిడ్ వ్యాపారానికి అడ్డుపడటంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఆ లారీ అడ్డుకోవటం నుంచి మొదలై తల్లి ఆశయాన్ని ఆ వయసులోనే కొనసాగించడం మొదలుపెట్టాడు. అప్పటినుంచి దామోదర్ మహర్షి మీద ఇంకా పగను పెంచుకుంటూ వచ్చాడు. అదే పగ డేవిడ్‌లో కూడా పెరుగుతూ వచ్చింది. ఆ ఆక్రోశమంతా బంధించిన జీవన దగ్గర కక్కుతూ, నా సామ్రాజ్యాన్ని కూల్చటానికి నీ కొడుకు కంకణం కట్టుకున్నాడని అర్థమైంది. అసలు ఇప్పుడే నిన్ను అడ్డు పెట్టుకొని నీ కొడుకుని బ్లాక్‌మెయిల్ చేయొచ్చు. కానీ ఇన్నేళ్ళు మహర్షి నా కొడుకుని నమ్మించినందుకు నీకు ఇంత చిన్న పనిష్మెంట్ సరిపోదు జీవన. మీ తల్లి కొడుకు మీద గట్టి దెబ్బ కొడతాను. నీకు నీ కొడుక్కి నేనంటే ఏంటో ఇంకొకసారి చూపించే రోజు రావాలని ఎదురు చూస్తూ ఉంటాను. అప్పటి వరకు నువ్వు బతికి ఉన్నట్టుగా నీ కొడుక్కి తెలియనివ్వను అంటాడు డేవిడ్. నువ్వు ఈ విషయాలన్నీ నాకు కోపంగా చెప్తున్నా, నా కొడుకు నా ఆశయానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నాడు అని చెప్పినందుకు సంతోషంగా ఉంది డేవిడ్ అంటుంది జీవన. అంత సంతోషంగా ఉందా? అయితే నీకు బాధ కలిగించే విషయం కూడా చెప్తాను విను. నీ కొడుకు ఆ రాజశేఖర్‌ని ఎదిరించడానికి వెళ్తే, ఆ రాజశేఖర్ నీ కొడుకుని మెడపెట్టి బయటికి గెంటాడంట అని డేవిడ్ ఆ విషయం చెప్తుంటే, నిజంగానే జీవన మనసుకి బాధగా అనిపిస్తుంటుంది. నా చేదు వార్తలు నీకు సంతోషంగా అనిపిస్తే, నీ చేదు వార్తలు నాకు సంతోషంగా ఉంటాయి. ఇలా నీ కొడుకు గురించి నేను అన్ని వార్తలు చేరవేస్తూనే ఉంటానులే అని చెప్పి డేవిడ్ వెళ్ళిపోతాడు. నన్ను బాధ పెట్టింది కాకుండా మన కొడుకును కూడా బాధ పెడుతున్నారా రాజశేఖర్ గారు అని అనుకుని జీవన కన్నీళ్ళు పెడుతుంటుంది. ఇక మహర్షి బెనర్జీ గారి చేతి పనితనం ద్వారా జీవన టైలరింగ్కి మంచి పేరు రావడంతో కస్టమర్స్ కూడా పెరిగిపోయారు. అలా ఆ షాపులో కాస్త మిషన్లు పెరుగుతూ వర్కర్స్‌తో పెద్దగా అవుతూ వచ్చింది. ఎన్నోసార్లు బెనర్జీని తిరిగి రమ్మని, స్నేహాన్ని విడగొట్టకు అని రాజశేఖర్ బెనర్జీని రిక్వెస్ట్ చేస్తాడు. వాళ్ళ స్నేహం మహర్షి వల్ల విడిపోకూడదని రాజశేఖర్ దగ్గరికి వెళ్ళమని మహర్షి కూడా చెప్తాడు. కానీ బెనర్జీ గారిది ఒకటే మాట, ఒకటే బాట కట్టప్పలాగా.
మహర్షికి 22 సంవత్సరాలు వచ్చేసరికి బిజినెస్ మేనేజ్మెంట్లో గోల్డ్ మెడల్ సాధించి, మరో పక్క ఫ్యాషన్ రంగాల్లో అతని తెలివితేటలను చూపిస్తున్నాడు. అప్పటికి వెంకట్ ఇంటర్ చదువుతుంటే, గౌతమ్, మిథున చదువులు విదేశాల్లో కొనసాగుతుంటాయి. తెలివైన స్టూడెంట్స్‌కి ఉపాధి పథకం ద్వారా లోను సౌకర్యాలు అంటూ సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు తేవడంతో మహర్షి ఆ లోన్‌కి అప్లై చేశాడు. మహర్షి చదువు, తెలివితేటలు, చేతి పనితనం గుర్తించిన గవర్నమెంట్ మహర్షికి లోన్ ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడలేదు. గవర్నమెంట్ నుంచి 5,00,000 లోన్ తీసుకున్నాడు. ఆ 5,00,000తో జీవన గార్మెంట్స్ అని ముందు చిన్న ఫ్యాక్టరీని స్థాపించాడు. జీవన గార్మెంట్స్‌లో నాణ్యమైన కాటన్‌తో మంచి క్లాత్ రెడీ అవుతుందని పేరు సంపాదించుకున్నాడు. ఫ్యాక్టరీ పెట్టిన ఫస్ట్ టైంలోనే టెక్స్టైల్ ఫ్యాషన్ రంగంలో గౌతమ్ గార్మెంట్స్‌ని ఓడించి జీవన గార్మెంట్స్‌కి ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడంలో మహర్షి అతని తెలివితేటలను చాటుకున్నాడు. మహర్షిని చూసి వెంకట్ ఆదర్శంగా తీసుకొని ఒక పక్కన చదువు కొనసాగిస్తూనే ఫ్యాక్టరీలో కూడా వర్క్ చేయడం మొదలుపెట్టాడు. అలా మహర్షికి బెనర్జీ, వెంకట్ తోడుగా నిలిచారు. జీవన గార్మెంట్స్‌లో కొన్ని షేర్స్ వెంకట్ బెనర్జీ గారి పేరు మీదకి మార్చాడు మహర్షి. కానీ బెనర్జీ గారు అవి తీసుకోవడానికి నిరాకరిస్తూ, "నువ్వు నాకు షేర్స్ ఇస్తాను అంటే, నేను నా కొడుకు నీ కంపెనీ నుంచి వెళ్ళిపోయి ఎప్పట్లా టైలరింగ్ షాప్ పెట్టుకుంటాం మహర్షి" అని అంటాడు. "అదేంటి బెనర్జీ గారు అలా అంటారు? మీ తోడ్పాటు లేకపోతే నేనింత పైకి వచ్చేవాడినా?" అని అడుగుతాడు మహర్షి బాధపడుతూ. అసలు ఇందులో నేను చేసింది ఏముంది మహర్షి? నువ్వొచ్చిన కొత్తలో కొన్ని రోజులు మా ఇంట్లో ఉంచి నీకు భోజనం పెట్టాను. అదేనా నేను చేసింది? అని అంటాడు బెనర్జీ. అలా మాట్లాడకని బెనర్జీ గారు. మీరు నాకు మనోధైర్యం అయ్యారు. మనందరి కోసమే హౌస్ కట్టాను. అందరం ఒక ఫ్యామిలీగా అందులో ఉందాము అంటే మీరు వినిపించుకోలేదు. మీరు ఉంటున్నది మీ పూర్వీకుల ఇల్లు, ఆ ఇల్లు సెంటిమెంటు అన్నారు. సరేనని ఆ విషయం దగ్గర వదిలేశాను. ఇప్పుడు ఈ షేర్స్ కూడా వద్దంటారేంటి? అని అడుగుతాడు మహర్షి. నీ దగ్గరే కాదు మహర్షి. రాజశేఖర్ దగ్గర ఉన్నప్పుడైనా, వాడు నాకు అంత స్నేహితుడైనా, నేను వాడి దగ్గర జీతం తీసుకుని పనిచేశాను కానీ, ఎప్పుడూ పార్ట్నర్‌షిప్ కోరుకోలేదు. ఇప్పుడు కూడా అంతే. నేను నా కొడుకు జీవితాంతం జీవన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో చేయటానికి అవకాశం ఇస్తే చాలు అంటాడు బెనర్జీ. వెంకట్ కూడా అదే అభిప్రాయం కాబట్టి తండ్రి మాటలు వింటూ మౌనంగా ఉంటాడు. లేదు బెనర్జీ గారు. ఇప్పుడు మీరు ఈ షేర్స్ తీసుకోకపోయినా ఇవి ఎప్పటికీ మీ పేరు మీద ఇలాగే ఉంటాయి. ముందు ముందు వచ్చే లాభాలు ఈ షేర్స్‌లో యాడ్ అవుతూనే ఉంటాయి. ఏదో ఒకరోజు వాటిని తీసుకుంటారనే ఆశతో ఎదురు చూస్తుంటాను అంటూ వాటికి సంబంధించిన షేర్ పేపర్స్‌ని ఫైల్‌లో పెట్టేసి ఆ ఆఫీసులోనే భద్రపరిచాడు. మహర్షి మంచితనానికి ఈ తండ్రి కొడుకు ఏమీ మాట్లాడలేకపోయారు. అలా అని ఆ షేర్స్ తీసుకోవటానికి కూడా అంగీకరించలేకపోతుంటారు. ఇక జీవన గార్మెంట్స్ అంచెలంచెలుగా ఎదుగుతూ గౌతమ్ గార్మెంట్స్ బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుంటే రాజశేఖర్‌కి భయం మొదలైంది. ఒక పక్క స్నేహితుడు నష్టపోతున్నాడు అనే బాధ ఉన్నా మహర్షికి న్యాయం జరగాలనే అభిప్రాయంతోనే బెనర్జీ మొండిగా ఉండేవాడు. మహర్షి కారణంగా రాజశేఖర్ కంపెనీలకి లాస్ వచ్చేసరికి రాజశేఖర్‌కి, మహర్షికి మధ్య గొడవలు ముదురుతూ వచ్చాయి. రాజశేఖర్ చూస్తూ ఉండగానే జీవన గార్మెంట్స్ బ్రాంచెస్ పెరిగిపోయి అంచెలంచెలుగా ఎదుగుతూ మహర్షి టాప్ బిజినెస్ మెంబర్స్‌లో ఒక్కరిగా నిలిచాడు. ఇక మహర్షికి ఒక వయసొచ్చి ఎప్పుడైతే గార్మెంట్స్‌లో లాభాలు బాట పడి సంపాదించడం మొదలుపెట్టాడో అప్పుడే మహర్షి ప్లే బాయ్ అవతారం ఎత్తాడు. ఒక వయసుకొచ్చి విదేశాల్లో చదువుతున్న గౌతమ్‌కి, మిథునకి కూడా జీవన గార్మెంట్స్ వల్ల వాళ్ళ కంపెనీ నష్టాల్లో పూడుకుపోతున్నాయనే విషయాలు తెలుస్తూ ఉండడంతో అప్పటినుంచి ఆ అన్నా చెల్లెలు మహర్షి అంటే వారికి ఒక శత్రువు అనే నిర్ణయానికి వచ్చేశారు. ఒకసారి జీవన గురించి రాజశేఖర్‌కి, మహర్షికి గొడవ పెద్దగా జరిగి రాజశేఖర్ పెరాలిసిస్‌కి గురై విదేశాల్లో హాస్పిటలైజేషన్ కావడం తెలిసిన విషయమే.
అప్పటికి కూడా మహర్షి రాజశేఖర్ మీద జాలి చూపించలేదు. గౌతమ్ గార్మెంట్స్‌ని కుప్ప కూల్చేసి రాజశేఖర్‌కి చిల్లి గవ్వ కూడా లేకుండా నడి రోడ్డు మీదకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉండగా, ప్రాణాపాయ స్థితిలో విదేశాల్లో హాస్పిటల్‌లో ఉన్న స్నేహితుడి గురించి బెనర్జీ కన్నీళ్లు పెట్టుకుంటూ మహర్షి చేతులు పట్టుకొని, "వాడు ఎంతైనా నా స్నేహితుడు మహర్షి. నా స్నేహితుడు ప్రాణాలు పోయే వరకు చేయొద్దు. నీకు పుణ్యం ఉంటుంది" అని వేడుకుంటాడు. ఇదేంటి బెనర్జీ గారు ఇలా మాట్లాడుతున్నారు? అతని డబ్బు చూసుకొని నేను ఆ డబ్బు కోసమే వచ్చానని ఎలా విర్రవీగాడో మీరు మర్చిపోయారా? అని అడుగుతాడు మహర్షి. నాకు అన్నీ గుర్తే ఉన్నాయి మహర్షి. నా స్నేహితుడు తప్పు చేయొచ్చు. కానీ గౌతమ్ మిథున ఏం తప్పు చేశారు? వాళ్ళు ఎందుకు తండ్రి ప్రేమకు దూరం కావాలి? నువ్వు ఇలాగే వాళ్ళ కంపెనీని నాశనం చేయాలని చూస్తుంటే మాత్రం ఇక నా స్నేహితుడు మానసికంగా కృంగిపోయి ప్రాణాలతో ఉండడని అర్థమైంది. దయచేసి కాస్తైనా కరుణించు. గౌతమ్ మిథున కోసమైనా కాస్త ఆలోచించు అంటూ వేడుకుంటాడు. మహర్షికి చిన్నతనంలో వాళ్ళని చూడటం గుర్తొస్తుంటుంది. నా మాట కాదనుకు మహర్షి అంటూ బెనర్జీ కన్నీళ్లతో వేడుకుంటూ ఉంటే, బెనర్జీ గారి కన్నీళ్లు మహర్షి చూడలేక వారిని హగ్ చేసుకుని, గౌతమ్ మిథున కోసం కాదు, కేవలం మీకోసం ఆ రాజశేఖర్ మీద కాస్త పంతాన్ని తగ్గించుకుంటాను. ఇలా అయినా మీ కృతజ్ఞత తీర్చుకుంటాను. ఇంకొకసారి మీరు నా ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా ఆర్జించే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. అలా అని చెప్పి మీ స్నేహితుడిని పూర్తిగా వదిలేస్తానని కూడా అనుకోకండి. ఆ కంపెనీకి, ఈ కంపెనీకి ఎప్పుడూ పోటీతత్వం నడుస్తూనే ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని చూసి కాస్త తగ్గుతాను అని అంటాడు. అది విని బెనర్జీ సంతోషపడుతూ, "ఈ మాత్రం చాలు మహర్షి" అని అంటాడు. ఇక రాజశేఖర్ హాస్పిటలైజేషన్ అయ్యేసరికి గౌతమ్ బిజినెస్‌లోకి దిగాడు. ఇక అప్పటినుంచి స్టోరీ మీకు తెలిసిందే. ఈ ఫ్లాష్ బ్యాక్‌తో స్టోరీపై మీకు పూర్తి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్‌కి ప్రెజెంట్‌లోకి వచ్చేద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.